ఏంట్రా ఏం మాట్లాడతావా? మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఏమో మంచి స్కూల్కే పోతున్నావు. సార్ నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. చంద్ర ఆదిత్య. నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీ. ఆర్మీకి వెళ్తావు. శభాష్, దేశాన్ని కాపాడతావు. నమ్మకమేనా? గుడ్, కంగ్రాచులేషన్స్. దేశాన్ని కాపాడడానికి కావాలి, నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్. ఎంతమంది మీరు? 4, 5, 6 ఎవరు? నేను, సాయి, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాని. ఓకే, గుడ్, బాగా చెప్పావు. సాయి ఏం చేస్తాడు? 7th క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి నువ్వు మంచోడా, వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందండి నీలో. ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, అవునా కాదా? అమ్మని చెప్పమను. ఏం చెప్తుందా? ఎవరు మంచోళ్ళమ్మా? సాయి కామ్ సార్, నేను కొంచెం ఫాస్ట్. అదేమ్మా, ఇద్దరు మంచోళ్ళు అంటావు నువ్వు. తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు, ఇద్దరిని నచ్చ చెప్తాది. గుడ్, ఓకే అమ్మా. నమస్కారం సార్, నా పేరు కృష్ణప్రియ. సార్, మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి, చాలా తెలివి ఎక్కువ అయిపోయింది అందరికీ. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికీ, రాష్ట్రంలో ఉండే అందరికీ అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదిని తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు.